హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈ రోజు రెసిపీ కిచిడి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి. ఇది టెంపుల్లో ప్రసాదంగా పెట్టారండి. ఈ నవరాత్రుల్లో మేము దుర్గాదేవి టెంపుల్లో ప్రసాదంగా పెట్టారు. అది ఎలా చేయాలనేది తెలుసుకొని మీతో ఈరోజు షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారికి ప్రసాదం పెడదామని చెప్పి చేశానండి. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కిచిడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మనం ఒక 1 కప్పు మినపప్పు, బియ్యం రెండు కూడా ఒకే క్వాంటిటీలో ఉండాలి. పెద్ద బౌల్లో యాడ్ చేసేసుకుందాం. నానబెట్టుకొని మనం కిచిడి తయారు చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, మనకి రైస్ కూడా చాలా బాగుంటుంది. వేయించుకొని ఇది నానబెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ప్యాన్ లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు అంతా కూడా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తూ ఉంది, ఇలాంటప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం. వేయించుకున్న పెసరపప్పు అంతా కూడా రైస్ అనేది నానబెట్టాను కదండి, దాంట్లో వేయించేస్తున్నాను. ఈ రెండు కూడా కలిపేసేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా నానబెట్టేసుకుంటే మన వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల ఇవి నానిపోతాయి. పక్కన పెట్టేసుకుందాం. ఈ కిచిడి తయారు చేసుకోవడానికి వెజిటేబుల్స్ ఇవి అవి అనేది కాదండి, మీ దగ్గర ఏమి ఉంటే కనుక అవి వేసుకొని చేసుకోవచ్చు. ఉల్లిపాయ తప్ప అన్ని వేసుకోవచ్చు. ఉల్లిపాయ అనేది వేసుకోకుండా, అలాగే ఈ అల్లము వెల్లుల్లిపాయలు ఇప్పుడు నూరుకోవాలి. మనం ఈ రెండు కూడా కలిపేసేసి నూరుకోవాలి. కొద్దిగా గుమ్మడికాయ పీస్ ఉందండి, నేను సాంబార్లకు వేద్దామని పెట్టాను, అది దీంట్లోకి వేసేస్తున్నాను ఈరోజు. అలాగే చిలకడ దుంప చాలా టేస్ట్గా ఉంటుందండి. చిలకడ దుంప, టమాటా ఒకటి, ఒక క్యారెట్ ఒకటి, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్ని బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఇవన్నీ తయారు చేసే లోపల మనకి ఈ రైస్ను ఈ పెసరపప్పు అనేది నానిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలుకి నేను ప్రసాదం టేస్ట్ చూశాను, అసలు అడిగి చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. రుచిగా నూరుకుంటే చాలు, బాగా మెత్తగా అవసరం లేదు. ఈ విధంగా నూరుకుందంతా కూడా మసాలా పక్కన పెట్టేసుకుందాం. వెజిటేబుల్స్ అన్ని కూడా ఈ విధంగా మీడియం సైజ్ కట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇవి టమాటా తప్ప ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా మనం వేయించుకోవాలి. కిచిడి తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా పెద్ద ప్యానం ఒకటి, అలాగే మందంగా ఉండే ప్యానం తీసుకోండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ప్యాన్ లో నెయ్యి యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్ని కూడా కొద్దిగా లైట్ గా వేయించేసుకొని మనం ఉడకపెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడిపోతుంది. 2 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా నేను మళ్ళీ ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. సేమ్ ప్యాన్ లోనే మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా కొద్దిగా దాల్చిన చెక్క ఇలాగా కట్ చేసేసి వేస్తున్నాను. 4 లేక 5 లవంగాలు, కొద్దిగా ఇంగువ, ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి, కొద్దిగా మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఇవన్నీ కూడా వేయించుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఈ అల్లము, పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉందండి. అలాంటప్పుడు మనం ముందుగా వేయించుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని వేయించేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసేయండి వెజిటేబుల్స్ ని. ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా మగ్గితే చాలండి, బాగా మగనవసరం లేదు. మనం మళ్ళీ రైస్ తో మళ్ళా పెసరపప్పు వేస్తాం కాబట్టి వాటితో కూడా మగ్గిపోతుంది. ఇక్కడ టమాటా యాడ్ చేసేసుకుందాం. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా ఉడకపెట్టేసేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కస్తూరి మెంతి నలిపి వేసుకుంటే బాగుంటుంది. బాగా క్లీన్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. 2 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి. 2 మినిట్స్ వరకు కూడా వేయించుకున్న వెంటనే కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని నేను ఇక్కడ వేడి వాటర్ అనేది ఈ మునిగేంత వరకు కూడా యాడ్ చేస్తున్నాను. వేడి వాటర్ యాడ్ చేసుకోవాలండి, చల్లటి వాటర్ యాడ్ చేసుకోవద్దు. కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఒక 4 లేక 5 మినిట్స్ అలాగే పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. మళ్ళీ కలిపేసేసుకొని మళ్ళా మూత పెట్టేసుకుందాం. ఉడుకుతూ ఉండంగానే మనకి వాటర్ అనేది తక్కువ అవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనం మళ్ళీ వాటర్ పోసుకుని వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వేడి వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ తగ్గిపోయిన వెంటనే కూడా మళ్ళీ నేను వేడి వాటర్ యాడ్ చేస్తున్నాను. అలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని నేను ఒక 4 టైమ్స్ వరకు కూడా మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉన్నాను. ఉడికించేసుకోవాలి. దీనిలో తాలింపు పెట్టుకోవడానికి వేరొక ప్యాన్ లో
3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి మధ్యలో ఇలాగా కట్ చేసి వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. కస్తూరి మెంతి, ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ బాన్ చేసేసుకుందాం. స్టవ్ బాన్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా పౌడర్ దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ. ఇప్పుడు మనం తాలింపు అంతా కూడా ఈ కిచడీలో వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం తాలింపు అంతా కూడా ఈ కిచడీకి బాగా కలుపుకుందాం. దీనిపైన కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే 4 వీడియో షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.